శివాయ హర హర మహాదేవ శంభో శంకర. అలా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రా, గుర్తుందా నీకు? అదే ఘాట్ రోడ్, ఈ పిచ్చి పిచ్చి కంకర రోడ్ల నుంచి పోయినాము. ఇట్లా కనిపిస్తాయి. ఇదే రోడ్డు రా, పక్కా ఇదే రోడ్డు. मन में फर्स्ट ఇదిగో ధన్యవాదాలు నగర అభివృద్ధి అధికారి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ బ్లాగ్స్. ఫైనల్లీ గోవా నుంచి స్టార్ట్ అయ్యే డే అయితే వచ్చేసింది. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా సర్దేసుకొని ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు చూపించాను కదా నవ్వుతారా అని, ఈ రెస్టారెంట్లో లాస్ట్ 2 times నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుదాం అన్నప్పుడు ముందు రోజు ఖచ్చితంగా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసే స్టార్ట్ అవుతాము. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. టిఫిన్స్ అవి బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, అంబియన్స్ కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాము. ఇది 2 మిక్స్ కర్రీయా? సో టిఫిన్ చేసేసి డ్రైవ్ అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ 8:22 అవుతుంది టైము. మేము కూడా ఈ టైంకే అనుకున్నాము 8కి అలా స్టార్ట్ అవుదాం అని చెప్పేసి. ఇంకా కామన్ కదా, కొంచెం టైం అటు ఇటు. ఇప్పుడు వెళ్తేనే సేఫ్గా ఈజీగా వెళ్ళిపోతాం, మధ్యలో ఆగడాలు ఇంకా ఇంకొంచెం ఏదైనా ఓకే. సో ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఎప్పుడైనా. బట్ హైదరాబాద్ నుంచి గోవా వచ్చేప్పుడు మాత్రం midnight 3 o'clock 4 o'clock అలా స్టార్ట్ అవుతాం. బట్ గోవా నుంచి వెళ్ళేప్పుడు మాత్రం అంత తొందరగా అసలు వెళ్ళాలనిపించదు కదా, ఏదో మిస్ అవుతున్న ఫీల్. బట్ వెళ్తున్నాం ఇంకా. నేను రఘు ఇంకా మప్సా ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. మప్సా ఏంటంటే ఫుల్ మార్కెట్ అనమాట. మనకి కోటి ఇట్లా సికింద్రాబాద్ ఎలా ఉంటుందో అక్కడ పెద్ద మార్కెట్, చాలా చీప్గా దొరుకుతాయి ఐటమ్స్. అక్కడ షాప్స్ వాళ్ళు చెప్పారనమాట బాగుంటుంది అటు వెళ్ళండి అని చెప్పేసి. సరే అని వెళ్ళామన్నమాట. ఇంక కంప్లీట్గా అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. మనకి హైదరాబాద్లో కోటిలో అలా ఎలా దొరుకుతాయో అలా ఓకే. బట్ మరీ నీడెడ్ కాదు వెళ్ళడము, ఇక్కడ షాపింగే మనకు సరిపోతుంది. బట్ మాకు అప్పుడు టైం ఉండింది, సరే చూద్దాం ఎలా ఉంటుందో అనుకొని అయితే వెళ్ళాము. హ్యాపీగా నవ్వుతూ పోతున్నాడు అంకుల్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రా, గుర్తుందా నీకు? అదే ఘాట్ రోడ్, ఈ పిచ్చి పిచ్చి కంకర రోడ్ల నుంచి పోయినాము. ఇట్లా కనిపిస్తాయి. ఇదే రోడ్డు రా, పక్కా ఇదే రోడ్డు. నేను అప్పుడు షిఫ్ట్లో వీడియో కూడా తీసినాను. ఇక మనం అక్కడనే పోతాం. ఇంకేమంటారు, శివాయ హర హర మహాదేవ శంభో శంకర. నిజంగా రఘు అసలు అబ్బో దేవుడా, అసలు అందరం దయ్యాలు అయిపోయినాం. దయ్యాలు
నీ ఫేస్ కూడా అయ్యింది మంచిగా. గోవా బిఫోర్, గోవా ఆఫ్టర్ పెడదామా? ఇది రోడ్ అంతా చాలా బాగుంటుంది. బట్ ఘాట్ రోడ్ కామన్ కదా గోవా వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు. ఇది కూడా చాలా కర్వ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. చాలా చిన్న రోడ్ చూస్తున్నారా. వ్యూ అయితే చాలా బాగుంది. అందుకే గ్లాసెస్ దింపుకొని వెదర్ని నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా బాగా అనిపించింది. ఇంకా మేము వచ్చేసి అంబోలి వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, అక్కడికి అయితే వచ్చాము. కాసేపు ఇక్కడ కార్ ఆపుదామని చూస్తున్నాము. ఏదో అంబోలి వాటర్ ఫాల్స్ అంటే దిగాం కానీ రీల్స్లో కొన్నిట్లో చూస్తే ఎంత అద్భుతంగా ఉంది. బట్ ఇప్పుడు సీజన్ కాదు కదా, డెఫినెట్లీ రావాలి అని అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడైతే వాటర్ లేదు. స్టాల్స్ అంటే ఇక్కడ అందరూ ఆగుతారండి. తక్కువ ఉన్నాయంట వాటర్. మనం 11కి స్టార్ట్ అయ్యి మెల్లగా వచ్చినాము కొల్లాపూర్. పర్రా
టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. అక్కడ ఒక దగ్గర ఆగాం కదా, వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 1/2 అవర్ 20 మినిట్స్ ఆగి ఉంటామేమో. రోడ్స్ అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, అసలు ట్రాఫిక్ లేదు, రోడ్స్ కూడా డిస్టర్బెన్స్ లేదు, చాలా చాలా బాగున్నాయి రోడ్స్ అయితే. అసలు పోయేప్పుడు కన్నా వచ్చేప్పుడు తొందరగా వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది కదా, మాకైతే ఉంటుంది. మీకు అలా అనిపిస్తుందా? ఏ ట్రిప్ అయినా ఎక్కడికైనా వెళ్ళేప్పుడేమో ఇంకా రావట్లేదు అనిపిస్తుంది, బట్ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలా వచ్చామో అర్థం కాదు, ఫాస్ట్గా వచ్చిన ఫీల్ వస్తుంది. దాంట్లోనూ ఇప్పుడైతే రోడ్స్ చాలా బాగున్నాయి. అండ్ చూస్తున్నారా, టోల్ ప్లాజాలు అసలు ఒక్కటి కూడా వర్కింగ్లో లేవు. మేబీ తర్వాత వర్క్ చేస్తాయేమో, బట్ చాలా తక్కువ నిజం చెప్పాలంటే టోల్ ప్లాజాలు ఇటు. అజ్రాన్ అంట, అజ్రాన్ సంథింగ్ ఇంగ్లీష్లో కనిపిస్తాయి. చూడు ఎంత మంచిగా వాళ్ళ లాంగ్వేజ్లో రాసుకున్నారు, ఇంగ్లీష్ పేర్లలో. అజ్రా బ్రాంచ్. ఆ పేరు చదవనికి ఎవడు వస్తుంది? సపరేట్గా దీనికంటే ఒక టౌన్ లాగా పేరు ఉంటుంది కదా, ఇక్కడ వస్తుంది కాదు. అసలు నిజం చెప్పాలంటే ఈ పేర్లు చదువుకుంటూ అర్థం కాకపోయినా అలా చదువుకుంటూ అదొక టైం పాస్ లాగా అయిపోయింది కంప్లీట్గా. అసలు తెలియట్లేదు జర్నీ చేసినట్టు కూడా. అంత మాట్లాడుకుంటూ హ్యాపీగా వస్తున్నాము. వచ్చేప్పుడు తొందరగా స్టార్ట్ అయ్యాం కదా, ధీరన్ యోధ పడుకున్నారు. ఇప్పుడు మంచిగా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కదా, మేలుకు ఉన్నారు. మంచిగా మాట్లాడుతూ ముచ్చట్లు ఇస్తూ వస్తున్నాం. అసలు తెలియట్లేదు. దాంట్లో రోడ్లు కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అలా ట్రావెల్ చేస్తూ ఇంకా లంచ్ టైం అయ్యింది. సరే ఎందుకు రిస్క్ చేయడం అని ఇక్కడ ఒక రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కనిపించింది. కొంచెం డిస్టెన్స్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. మళ్ళీ ముందుకెళ్తే మంచిగా దొరుకుతుందో లేదో, ఇది అంబియన్స్ బాగా అనిపించింది చూడడానికి. సరేలే అని చెప్పేసి దాంట్లోనే ఈరోజు ఫ్రైడే, బయట ఎక్కడ నాన్ వెజ్ అలా తినాం అనమాట. సో బెటర్ కదా అని ఇది చూస్ చేసుకున్నాము. మనమే ఫస్టా? సో ఫుడ్ అయితే బాగుంది, మంచిగా తినేసినాము. దాంట్లోనూ టైం 2 అవుతుంది తినాలి కదా. ఇంకా ఫుడ్ తర్వాత మా రోజుకి టీ కానీ కాఫీ కానీ చాలా అవసరం, ఎందుకంటే డ్రైవింగ్ చేయాలి కాబట్టి. పాపం తాగాలని అనిపించలేదు, బట్ ఇద్దరం షేర్ చేసుకుందామని చెప్పేసి టీ చెప్పాం. బాగుండే నిజంగా, టీ కూడా చాలా బాగా పెట్టి. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి 6 ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ అతాని అనమాట ప్లేస్. ఓపెన్ కాలేదు ఇటు టోల్స్ అని, ప్రాబ్లం లేదా. నెక్స్ట్ వరకు వస్తాక వాళ్ళకి. అవును, అసలు టోల్స్ లేవు, ఉన్నాయి కూడా ఇక్కడ. అసలు ఈరోజు మనం ఒక్కటి కూడా పే చేయలేదు కదా రఘు, టోల్ ప్లాజా దగ్గర. నెక్స్ట్ ట్రిప్కి అయితే ఇవి యాడ్ అవుతాయి, బట్ రోడ్ కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా స్టార్ట్ అవ్వలేదు ఇంకా, థర్డ్ది టోల్ ప్లాజా 3వది, బట్ ఎక్కడ టోల్స్ కట్టకుండా అయితే వెళ్తున్నా. ఇంకా స్టార్ట్ see the fire in your eyes, wondering
ఇప్పుడే విజయపుర టౌన్ అయితే దాటుతున్నాం. చాలా పెద్ద టౌన్. ఇంకా లంచ్ అయిపోయింది. విజయపుర దాటేసేయాలి. నీకేం కావాలి? పూరియా? ఇప్పుడే కదా యోదా రోటీ తిన్నాము. మైదాపిండి అంటే వేరే ఆప్షన్స్ లేక మైదాపిండి తింటాము. మైదాపిండి కడుపుతా మైదాపిండి ఉందా? మైదాపిండిలో మన కడుపుతుందా? ఏ మనం అసలు ఎప్పుడు తిన్నాం. అస్సలు నానా చెకోడీలు పకోడీలు ఆ లక్కీ బేకరీ ఆడుకొని ఉస్మానియా బిస్కెట్ छत्रपति शिवाजी महाराज की जय. పెద్ద టౌన్ అసలు ఎక్కడో స్టార్ట్ అయింది. ఇంకా కూడా ఎండ్ అవ్వలేదు రాబు. మనకి ఏమో ఇంత ట్రాఫిక్. ఇప్పుడు ఈవినింగ్ హైదరాబాద్ బోర్డు కనిపిస్తుంది ఇక్కడ. 393 కల్పకూర్కి 157, బీదర్ 272, కల్బుర్గి ఇదిగో ధన్యవాదాలు నగర అభివృద్ధి అధికారి. ఇంకా బిజీ ఇండియన్ కోబ్రా जुबान कैसे है भाई? ఇక్కడ రోడ్ల మీద అసలు ఏడ చూసినా ఉమ్మడాలు తుక్ 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 తుక్. మన హైదరాబాద్ ఉమ్మా. అదే అంటున్నా, మన హైదరాబాద్ గురించే చెప్తున్నా ఎక్కువ. ఫైనలీ అయితే వర్కింగ్లో ఉన్న టోల్ ప్లాజా ఒకటి అనిపించింది. బట్ ఎంత స్లో అంటే ఈ రకంగా హైదరాబాద్లో ఉంటే కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుందేమో. చాలా స్లోగా అనమాట. వర్క్ చెయ్యవు అక్కడ. అదే స్కానర్ దాంట్లో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండరు. ఫైనల్లీ దత్తాత్రేయ టెంపుల్ గాన్గాపూర్ కమాన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ మామూలు డేస్లలో అయితే దర్శనం తొందరగా అయిపోతుంది. హుమ్నాబాద్ 67. తాగిందంట. వచ్చేసినాం తెలంగాణ. కొంచెం ముందుకు అనుకుంటే ఇంకా అదే హుమ్నాబాద్. హైదరాబాద్ అటు చూపిస్తుంది. మనం అంటే టర్న్ అవ్వాలి కదా. ఫైనల్లీ అయితే వెల్కమ్ టు తెలంగాణ బోర్డు చూసాము. అబ్బా సాటిస్ఫైగా అనిపించింది. బట్ ఈరోజు అసలు ట్రావెల్ చేసినట్టే అనిపించలేదు. చాలా ఫాస్ట్ వచ్చిన ఫీలింగ్ ఉంది. న్యాచురల్గా కూడా పెట్టాను కదా, చాలా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ వచ్చాము. చాలా బాగా అనిపించింది. ఇదనే కాదు, కంప్లీట్ గోవా ట్రిప్ అంతా చాలా మెమొరబుల్గా గడిచిపోయింది. చాలా చాలా హ్యాపీగా పిల్లలు మేమందరం ఎంజాయ్ చేసాం. ప్రతి ఇయర్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఫైనల్లీ మా హోమ్ టౌన్కి అయితే రీచ్ అయిపోయాము. ఎంత రెస్టారెంట్లో నచ్చిన ఫుడ్ తిన్నా, ఇంటి ఫుడ్ మిస్ అయినామనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఆంధ్రవేలో ఉన్నప్పుడే మా అమ్మకి కాల్ చేశాను, ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించమని. మంచిగా టేస్టీ ఫుడ్ వేడి వేడి అన్నంతో పంపించేసింది. ఇంకా డిన్నర్ చేసేసి పడుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.